బయట తెచ్చుకొని తినే శాండ్విచ్ పైన క్రిస్పీగా లేయర్ వచ్చి ఎంత బాగుంటుందో కదా. మన ఇంట్లో శాండ్విచ్ మేకర్ లేకపోయినా కూడా చిన్న టిప్ యూస్ చేసి అచ్చం బయట దొరికేలాగా శాండ్విచ్ టేస్ట్తో చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 బ్రెడ్స్ కోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ మైనీస్ తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మైనీస్ మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా దొరికేస్తుంది. అలాగే హెల్తీగా చేయాలనుకుంటే బాయిల్డ్ ఎగ్స్తో కూడా మైనీస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మైనీస్ మిక్చర్లో సన్నగా చాప్ చేసిన ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ స్లైసెస్ని వేసి మిక్స్ చేసి ఒక బ్రెడ్ స్లైస్ పైన ఈ బ్యాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఇంకో బ్రెడ్ని పెట్టి కవర్ చేసి వేడిగా ఉన్న ప్యాన్ పైన కొంచెం బటర్ వేసి 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యలో మనం మైనీస్ పెట్టి కవర్ చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్ పైన ఒక ప్లేట్ని పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ పట్టుకోవాలి. ఇలా చేయడం వలన మైనీస్ 2 బ్రెడ్ స్లైసెస్కి గట్టిగా అంటుకొని విడిపోకుండా పైన క్రిస్పీగా వస్తూ అచ్చం బయట కొనే వాటిలోనే ఉంటూ టర్న్ చేసుకొని ఇలా ప్లేట్తో నొక్కి పెట్టి పట్టుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని సగానికి సిజర్తో ఇలా కట్ చేస్తే ట్రయాంగిల్ షేప్లో శాండ్విచ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. టమాటో కచప్తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ ఎక్సలెంట్. అసలు టిప్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.